చెప్పండి, ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత మేలు జరిగింది, ఇప్పుడు ఉన్న స్టేటస్ ఏంటి, ఏం చేస్తే మీకు మేలు జరుగుతుందండి? గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 89 కోట్లు షుగర్ ఫ్యాక్టరీకి ఇచ్చి ఆదుకొని రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులంతా కూడా పంట వేసుకొని ఏ టైంకి ఆ టైం, ఏ సంవత్సరం సంవత్సరం పేమెంట్ తీసుకున్నారు. అదేవిధంగా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఫ్యాక్టరీని ఆదుకున్నారో అదేవిధంగా మేము కూడా ఆదుకుంటాం, మాకు అవకాశం ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎంపీ కానీ ఎమ్మెల్యే గారు కానీ వచ్చి మమ్మల్ని ఈ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అని అంటే సుమారు 100 కోట్లు గ్రాంట్ ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం సీఎం రమేష్ గారు కానీ కేసీఆర్ రాజు గారు కానీ మేము 100 కోట్లు గ్రాంట్ ఇచ్చి ఫ్యాక్టరీని పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పినట్లే అమ్మాయికి రైతులు వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అవకాశం ఇవ్వడం, ఇచ్చిన వెంటనే ఈ రోజుకి వచ్చి ఆ ఫ్యాక్టరీ పరిస్థితి కనీసం ఎంప్లాయీస్ జీతాలు కాదు కదా, రైతుల పేమెంట్లు కూడా 24, 25 పేమెంట్లు కూడా ఇప్పటికొచ్చి ఇవ్వలేదు. దాదాపు 28 కోట్ల రూపాయలు పేమెంట్లు బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా ఎంప్లాయీస్ శాలరీలు కానీ వాళ్ళ పిఎఫ్ కానీ గ్రాడ్యుయేట్ కానీ దాదాపు 6.5 కోట్ల దాకా అది బకాయి ఉంది. వాళ్ళు కనీసం షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ ఎలా బతకాలి అనే పరిస్థితిలో వాళ్ళు ఈ కూలి పనికి వెళ్ళడానికి కూడా అటు కూలి పనికి వెళ్తే ఇటు మళ్ళీ ఈ అవకాశం పోతుందనే ఉద్దేశంతో పాపం అటుకి ఇటుకు మధ్యని ఆ షుగర్ ఫ్యాక్టరీని అంటిపెట్టుకొని ఉండడం. అదేవిధంగా ఈరోజు రేపు 25, 26 సీజను ఫ్యాక్టరీ మళ్ళీ రన్నింగ్లో పెట్టాలనుకుంటే ఇప్పుడు దాన్ని ఓవర్ ఆయిలింగ్ చేయాలి. ఓవర్ ఆయిలింగ్ చేసి దానికి మన ఎండీ గారిని మొత్తం రైతు సోదరులందరూ కలిపి వెళ్ళి మీరు ఓవర్ ఆయిలింగ్ చేయాలి కదా, చేసి ఫ్యాక్టరీని రేపు ఎప్పుడు క్రషింగ్ అవుతుందని అంటే మేము గతంలో జీతాలు రైతులు బకాయిలే ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాము, బయట నుంచి మాకు ఆదేశాలు కూడా ఏమీ రాలేదు, వచ్చిన తర్వాత మేము ఏదైనా చేయగలం, అప్పటి వరకు మేమేమి చేయలేము అని చెప్పేసి వాళ్ళు చేయలెత్తేసే కార్యక్రమం అయ్యింది. గతంలో ఆ సీఎం రమేష్ గారు అలాగే కేసీఆర్ రాజు గారు వచ్చి ఫ్యాక్టరీకి నిధులు ఇస్తాము, మీకు ఎందుకు, మీ రైతులు మేము ఆదుకుంటామని చెప్పిన వాళ్ళు ఈరోజు చెరుకు వేసుకున్న రైతులు రేపు ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియని పరిస్థితిలో ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండే పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని షుగర్ ఫ్యాక్టరీ రైతులు అవనియండి, కార్మికులు అవనియండి, అదే దాని మీద ఆధారపడిన వ్యాపారస్తులు గోవాడ, అంబేరుపురం, చోడవరం మండలం, చోడవరం టౌన్లో కూడా మొత్తం అందరూ కూడా చోడవరం, మాడుగుల కాన్స్టెన్సీలు 2 కాన్స్టెన్సీలు కూడా 25,000 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. 1000 కుటుంబాలు ఎంప్లాయీస్ దాని మీద ఆధారపడి ఉన్నాయి. దాని మీద ఆధారపడే వ్యాపారవేత్తలు కూడా ఒక 1000 కుటుంబాలు, ఇంచుమించు 1,00,000 జనాభా దాని మీద ఆధారపడి 2 కాన్స్టెన్సీలు ఉన్నాయి. గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు కానీ, ఇండస్ట్రియల్ మినిస్టర్ అమర్నాథ్ గారు కానీ, డిప్యూటీ సీఎం బుచ్చెల్లారెడ్డి గారు కానీ మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి 90 కోట్లు తీసుకొచ్చి దాన్ని ఆదుకున్నారు. దయచేసి ఇప్పుడు మళ్ళీ అలాగే ఆదుకోవాలని, దాన్ని మూతపడకుండా చెయ్యాలని కార్యక్రమంతో ఈ రైతులందరూ కూడా ఉన్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పరిస్థితి ఎట్లా ఉంది? ఎరువులు కానీ లేకపోతే మీ ప్రాంతంలోని రైతాంగానికి ఏమైనా మేలు జరిగిందా? సాగునీరు విషయంలో కానీ ఏం జరుగుతుంది సార్ కూటమిలో? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సహకార రంగ వ్యవస్థలో నడిచే ఏకైక షుగర్ ఫ్యాక్టరీ గోవాడ ఒకటే. ఇది ఒక్కటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రన్ అవుతుంది. ప్రభుత్వ సహకార రంగంలో నడిచే ఏకైక ఫ్యాక్టరీ. దీన్ని 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజే దీన్ని మూతపడిపోను. క్రీస్తు చేతులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000, 5,000 రోజుకి క్రషింగ్ అయ్యింది. 4,000, 5,000 టన్నులు రోజుకి క్రషింగ్ అయ్యింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ ఫ్యాక్టరీని ఆ రోజు ఆదుకొని ఆ ఫ్యాక్టరీని రైతులకి, కార్మికులకి ఆ రోజుల్లోనే టన్నుకి 2,700, 800 పేమెంట్ ఇప్పించిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. కార్మికులకు కూడా ఆ రోజు ఆదుకొని ఈ ఫ్యాక్టరీని నిలబెట్టి మళ్ళీ 2014, 19లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పూర్తిగా లాస్లోకి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ఈ ఫ్యాక్టరీని కార్మికుల్ని, రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద మాడుగులు, చోడవరం
ఇంచుమించు అనకాపల్లి జిల్లాలో 3 నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి. మాకు జీవనాధారం చెరుకు 90 కోట్ల రూపాయలు. అప్పుడు గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు అమర్నాథ్ గారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బూడి ముత్యాలనాయుడు గారు, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ గారు ముగ్గురు కలిపి సమిష్టిగా ఆ ఫ్యాక్టరీ రైతుల్ని కార్మికులను ఆదుకోవాలని చెప్పి 90 కోట్ల రూపాయలు ఇచ్చి 5 సంవత్సరాలు కూడా ఫ్యాక్టరీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో రైతులకు పేమెంట్లు చేసి సకాలంలో రైతులకు ఎరువులు ఇచ్చి సక్రమంగా నడిపించారు. ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎరువులు లేవు. రైతులకి ఒక యూరియా బస్తా కోసం రైతు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. యూరియా కోసం యుద్ధాలే జరుగుతున్నాయి. ఈరోజు రైతులకు పేమెంట్లు లేవు, కార్మికులకి జీతాలు లేవు. ఈ ఫ్యాక్టరీని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ఎంపీ గారు కానీ, మాడుగులు చోడవరం ఎమ్మెల్యేలు కానీ టన్నుకు 4,000 ఇచ్చి ఈ ఫ్యాక్టరీని ఆదుకుంటామని చెప్పి గత జనరల్ బాడీ మీటింగ్లో చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపల్లా జనరల్ బాడీ మీటింగ్ అయిపోవాలి. ఇప్పుడు కొంచెం జనరల్ బాడీ మీటింగ్ లేదు. ఈ ఫ్యాక్టరీ 2025-26 సీజన్ ఆడుతుందని నమ్మకం లేదు. కాబట్టి ఈ కూటమి నాయకులు చేసే మోసాలని ఎండగట్టడం కోసం ఇప్పుడు మన గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఈ రైతులు అందరం కలిపి సమిష్టిగా వచ్చామని తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, ఏంటి పరిస్థితి? ఏంటి జనరల్ బాడీ ఎందుకు జరగలేదు? ఇచ్చేసి మేము ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ గేట్ ఏరియాలో ఉన్న, నా వయసు ఇప్పుడు 54 సంవత్సరాలు. 54 సంవత్సరాల్లో ఒక్కరోజైనా జనరల్ బాడీ క్యాన్సిల్ అయింది లేదు. ప్రతి సంవత్సరం జనరల్ బాడీ ఉండేది. ఈ కూటమి ప్రభుత్వానికి ఏదైతే అత్యధిక మెజార్టీతో గెలిపించారో రైతులు పాస్బుక్ మీద ఫోటో చూపించి వంక పెట్టి రైతుల తాలూకు ఓట్లు వేయించుకొని ఇవాళ రైతులే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి. ఎందుకంటే రైతు భరోసా లేదు, అలాగే రైతులకు జనరల్ బాడీ మీటింగ్లు లేవు. మీటింగ్ పెట్టలేని ప్రభుత్వం ఎందుకు? ఇప్పుడు సక్షణమే ఏదైతే స్థానికంగా ఉన్న కేఎస్ఎన్ రాజు గారు ఎమ్మెల్యే ఉన్నారో, ఏదైతే బండారు సత్యనారాయణ గారు, ఏదైతే సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అల్లుడు 50 కోట్ల రూపాయలు తెచ్చి తక్షణమే రైతులకు కానీ, అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి కానీ, ఏదైతే అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం టోటల్ పేమెంట్ చేతలేనప్పుడు ఎందుకు మీ ప్రభుత్వం? ఇది మేము ఒక రైతుగా నేను ప్రశ్నిస్తున్నాను. మీ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే గతంలో ఎన్నో ధర్నాలు చేశారు. 4,000 ఇచ్చేస్తాం, 5,000 ఇచ్చేస్తాం అని. ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో మేము 90 కోట్లు ఇస్తే 90 కోట్ల మీద మేము ₹1 ఎక్స్ట్రా తెస్తానని కేఎస్ఎన్ రాజు గారు తక్షణమే నిర్ణయం తీసుకున్నారు. ఆ ₹1 తెస్తారో పోతారో మాకు అనవసరం. ఇప్పుడు తక్షణమే రైతులు పేమెంట్లు చేసి మీరు కూటమి ప్రభుత్వం తాలూకు నిరూపించుకుంటారా, లేదంటే మీరు శాసనసభ్యులుగా రిజైన్ చేసి పక్కకు తప్పుకొని ఫ్యాక్టరీకి న్యాయం చేస్తారా? అది మాకు క్లియర్గా తెలియపరచాలని కోర్చు మేము సెలవు తీసుకుంటాం.